జై సీతారాం. నేను మన దశకం 33లో ఉండిನ 8வது ಶ್ಲೋಕನ మన ಅನುಭವಿಸ್ತಾ. ಭಟ್ಟತ್ರಿ ಅನೇರು ಹೇ ಭೂಮನ್ನ ಹೇ ಭಗವನ್ನ ಭೂಯಃ தாவெனஹ பவன்நிலையம் ஏத்திய மீயோட ಶರಣಾಗதி அடைஞ்சது நமந்தம் முனிம் ఆ మునివర్ వచ్చి మునివర్దోరు మనోட దుర్వాసుర మునివర్ వచ్చి మీతో శరణం అடைஞ்சేప్పుడు మీరు హే ఋషే అన్నారు. అహం భక్తదాస నన్ను నేను నాడ భక్తనోட దాసన్ జ్ఞానం తపహ చ జ్ఞానం అవని మనోడ తపస్ అవని రెండునేని వినయాన్వితం ఏవ ఈ రెండునేని వినయం సేరి ఉండాలి. ఉంటే మొట్టునే దాన మాన్యం దానికి మదిపుండు యాహి ఇట్ట చెప్పిన మీరు అంబరీష పదం ఏవ భజ నువ్వు నేరపో అంబరీషన్న పోయి పట్టు అనిసి ఇతి భవాన్ ప్రోచే ఇట్ట మీరు అడ్వైస్ ఇయ్యంగాటే ఋషియో ఉడనే పర్తే వచ్చారు. దాననే 9th శ్లోకాల అనేరు తావత్ దావెనహ సమేత్య తిరిగి రిటర్న్ వచ్చి మునినా ఆ మునివరు గృహీత పాద స అసౌ రాజా రాజాவோட 2 పాదంన ఇరికి పట్టు దావెనహ అపసృత్య బయట కొంచెం దూరంగా వచ్చి భవదస్త్రం అనౌపశీత్ మీరు మీయోட అస్త్రంన కొంచెం ఎత్తునండేమి అస్త్రం దూరం మనోడ భగవాన్ గిఫ్ట్ ఇచ్చిన ఆ చక్రం నానేరు దుర్వాసరు ఇన్ని చెప్పంగాటే చక్రం గతే చక్రము సకాత్నారు పోయిన వెనహ మునిహి ఆ మునివర్ త్వద్భక్తిం హే కృష్ణ నీ మీద ఉండిన భక్తి అంబరీషరోడిది చూసి ఆగసీకృతే అపి తన మీద తప్పు ఉన్నాலும் కృపాంచ వద్ద భవ్యంతో రాజాను చూసి శంసన్ పారాఠుంటా అస్మై ఆ రాజా అఖిలాశిష అదాత్ అన్ని వహయాన ఆశీర్వాదము దుర్వాస మునివర్ అంబరీషర్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక సూక్ష్మం చూసామంటే మన ఎక్కడ చూసాలో దుర్వాస మునివర్ కోహం వచ్చింది, భయంకర కోహం వచ్చింది, శాపం ఇచ్చిన్నారు అనేసి మనం చూసాము. ఇంత కూడిన తపస్సులో కూడిన ఆ జ్ఞానం కూడిన మునివర్ దేని హిట్ ఇచ్చారు అని చూసామంటే ఆతండు ఒక వరం. ఏం వరం చూసామంటే ఇతండు కోహం పడంగా శాపం ఇయ్యంగా అతనుడ తపో వలిమై కూడినట అట్టో ఒక వరం తీసుకొచ్చిండారు దుర్వాసర్. దానికోసరనే పుసుకుని అతడు కోహ అనేది వస్తుంది. அடுத்தது 10வது శ్లోకాలో భట్టత్రి అనేరు రాజా ఉడనే ఆ రాజా ముని ప్రతీక్ష ಇನ್ನೀಗೆಲ್ಲ ಆತಂಡು ಮುನಿವರ್ಗೋಸ್ಕರ ಕಾಸುನ್ ಸಾರೆ ತನ್ನೋಡ ಆ ఒక్క పొద్దున ముడిచహండ కాసున్ సారే అది ఎన్నిగెల్లవింది చూసామంటే ఏకసమాం అనాశ్వాసాన్ అంబరీష రాజా ఒక్క వర్షం వెరిగి ఏం తినహండ కాసే ఉండిండారు. ఇన్ ద సెన్స్ ఈ మునివర్ పర్తే బ్రహ్మతో శివంతో విష్ణుతో పోసి రిటర్న్ వచ్చేంతలో 1 వర్షం అయిసింది అనేది ఇక్కడ చెప్పారు. అది వెరిగి ఆ మునివర్ కోసం కాసుండిన ఆ అంబరీషర్ తం ఋషిం ఉడనే ఆ మునివర్ సాధు సంభోజ్య ఆతండు అన్ని వహయాన భోగ వస్తు అన్నీ ఇచ్చిన వెనహ ప్రసన్నం విసృజన ఆతండు తృప్తి మునివర్ తృప్తి తినిసి పోయిన వెనహ స్వయం భుక్త్వ దా వెననే తన తినేరుట త్వయి హే కృష్ణ నీ మీద తతః అపి దృఢం రతః అభూత్ ఇట్టివింటి దృఢమాన స్ట్రాంగాన ఆ భక్తి దీని ముందిన విడ ఇప్పుడు ఇంకా అతిహంగా ఇతండు కూయుడి ఉనింది. సాయుజ్యం చ ఆప ఇట్టివింటి ఆతండు సాయుజ్యం అంటే ఆతండుతో సమంగా ఉండిన అలవుగా ఉండిన నిలై అంబరీషర్ అడంజిత్నారు. హే పవనేశ హే గురువాయూరప్ప సహ మాం పాయాహ హే గురువాయూరప్ప ఎట్ట ఆతండు కృపై చేశారో నీ భక్తుల మీద ఎట్ట నువ్వు కృపై వర్షించేవో అదే జాడ నన్నని రక్షించు అనే దాంతో మన 33వ దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.